జేఎంజే న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలు చదువుతున్నది శిరీష। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మాజీ అధ్యక్షులు తెలుగుదేశం ఎన్ఆర్ఐ కన్వీనర్ కోమటి జయరాం। నిషేధిత జాబితా నుండి తొలగించిన భూముల పునఃపరిశీలన ప్రక్రియను తప్పులు లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా। జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు। అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మాజీ అధ్యక్షులు తెలుగుదేశం ఎన్ఆర్ఐ కన్వీనర్ కోమటి జయరాం అన్నారు। బుధవారం ఆయన ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయాన్ని సందర్శించారు। ఈ సందర్భంగా ఆయనకు శరణాలయం నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు। అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు। శరణాలయంలోని ఆశ్రయం పొందుతున్న అనాథలకు కోమటి జయరాం పండ్లు వస్త్రాలు పంపిణీ చేసి అక్కడ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కడుపు నింపే అన్నదాన కార్యక్రమం గత 3 సంవత్సరాలుగా శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు। అదేవిధంగా ఇటువంటి సేవా కార్యక్రమాలకు తానా ఎన్ఆర్ఐల తరపున వీలైనంత సహకారాన్ని అందజేస్తామని అన్నారు। ఒంగోలు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మారెళ్ల వివేకానంద మాట్లాడుతూ కోవిడ్ తుఫాను సమయంలో సైతం శివం ఫౌండేషన్ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించారని ఇది ఎంతో అభినందనీయమని అన్నారు। అనంతరం నిరుపేదలైన వెంకటేశ్వర్లు చిట్టెమ్మల కంటి ఆపరేషన్ కోసం 20,000 రూపాయలను అందజేశారు। ఈ సందర్భంగా కోమటి జయరాంను శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి శాలువా పూలమాలలతో ఘనంగా సత్కరించారు। ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మారెళ్ల సుబ్బారావు, మాదాల కోటేశ్వరరావు, అనితా దంపతులు, వద్దినేని రామాంజనేయులు, మండవ రమా తదితరులు పాల్గొన్నారు। आवाहयामि आत्मं प्रकल्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि आपोष्टामयोपातानं चेतदातामहे वादिवति देनामहितेवसु महाप्रभुते भवतितकाय पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति धर्म धान्यं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः गोत्राभिवृद्धिरस्तु सकल कार्य विजय वस्तु सर्वमंगल मांगल्ये आनंद मंगल कर्पूर निराजन दर्शयामि निराजन बराबर రండి మీరు పక్కన నాన్న సుబ్బారావు నెట్రా చూడండి వా ఇది చూడండి ఇది పక్కన చూడు ఆ పక్కన నువ్వు రండి మీరు రండి మార్చా అట్లా అందరూ ఒకసారి నిల్చుంటే నిలబెట్టు जोहार इंडिया जोहार इंडिया जोहार इंडिया
ఓకే ఒకసారి చూడండి. అలాగే నా మీరు సర్వీస్ చేస్తాం, మీరు మొహమాట పెట్టండి. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్ అండి సార్. వృత్తి వేరు, ప్రవృత్తి వేరు. ఆయన జర్నలిస్టే. చూడండి ఎంతమంది ఉన్నారు. మీరు నీ కూడా పార్ట్ టైం జర్నలిస్ట్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. కూర్చోండి. మొహమాట పడుతున్నారు. మేడం మీరు వెనకాల బొమ్మలు చూసి నాకు అర్థం కట్టారు ఇంక చాలే బరువు అరే నిలబడాలి. సార్ సుబ్బారావు గారు మీరు కూడా నిలబడి. అంతే గారు మీరు తప్పండి సార్. అడిగినప్పుడు చెప్పండి. రావాలండి. అన్నిటి గంట అని అది ఒక్కటే పెట్టిస్తున్నాం. తినలేరు కదా అని. కట్టండి సార్. నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములు పునఃపరిశీలన ప్రక్రియను తప్పులు లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. భూముల పునఃపరిశీలన ప్రక్రియ పురోగతిపై ఒంగోలు కలెక్టరేట్లోని ఛాంబర్లో మండలాల వారీగా రెవెన్యూ అధికారులతో ఆమె బుధవారం సాయంత్రం కలెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేశారు. నిషేధిత జాబితాలో నుంచి తొలగించిన భూములు చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయ్యాయా లేదా పూర్తి స్థాయిలో పరిశీలించాలని సూచించారు. రెవెన్యూ డివిజనల్ ప్రత్యేకాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ రోణంకి గోపాలకృష్ణ, మార్కాపురం ఉప కలెక్టర్ వెంకట త్రివినాగ్, కనిగిరి ఆర్డీఓ కేశవర్ధన్ రెడ్డి, ఎస్ఓసీలు వరకుమార్, సత్యనారాయణతో పాటు తహసీల్దార్లు పాల్గొన్నారు. మీకు కలిసే అన్నారు 3,000 ఆడ్ ఏకర్స్ 3,253 ఎకరాలు.
అంటే అసైన్ ల్యాండ్ లో కూడా చూపించినది, డాక్టర్ ల్యాండ్ లో కూడా అది మనం సీసీ ల్యాబ్స్ లో మాట్లాడితే అది మీకు కరెక్ట్ అని మీరు చెప్పింది అని మా డేటా లేదని చేయడానికి ఫ్రీ హోల్డ్ చేసి ఉన్నారు సేమ్. బట్ దట్ వోంట్ బి అసైన్ ల్యాండ్, జస్ట్ ప్యూర్ డాక్టర్ ల్యాండ్. అసైన్ ల్యాండ్ మీద ఫ్రీ హోల్డ్ అని రెండోసారి చేసి ఉన్నారు. ఫ్రీ హోల్డ్ అసైన్ ల్యాండ్ 22-1 కింద పుష్ చేసి ఉంటారు. 111 కింద అది కవర్ కాదు కదా. అంటే యాక్చువల్గా ఐజీఆర్ఎస్ లో పర్ఫెక్ట్ గా మొదట్లో చేయకపోవడం వల్ల డాక్టర్ ల్యాండ్ లో మీకు గవర్నమెంట్ ల్యాండ్ గా ఉండి ఉండొచ్చు, ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ దాంట్లో అసైన్మెంట్ ప్యూర్ పట్టా ల్యాండ్. 111 కింద కవర్ అయినవి ప్యూర్ ప్రైవేట్ పట్టా ల్యాండ్, దాన్ని మాత్రమే ఫ్రీ హోల్డ్ చేసి తొలగించారు. దాంట్లో ఏదైతే అసైన్ ల్యాండ్ ఉందో అది 22-1 కింద పుష్ చేశాము. అర్థమైందా? అసైన్ ల్యాండ్ గా భావించి 22-1 కింద పుష్ చేశాము. దాంట్లో మీరు డాక్టర్ ల్యాండ్ అంటే చెప్పడానికి లేదు. ఇప్పుడు ఎక్కడ ఇష్యూ మీకు ల్యాండ్ అంటే ఆర్ఎస్ లో ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఉన్న కేసెస్ ని ఫ్రీ హోల్డ్ చేశారు అండర్ 111 కింద. ఆ కేసు ఆ ఎక్స్టెంట్ ని ఇక్కడ అసైన్ ల్యాండ్ కింద చూపించారా? తీసుకురండి. ఎక్సైజ్ కాదు, యూ టాక్ అబౌట్ ద సర్వే నెంబర్స్. నేను క్లియర్ గా అడుగుతున్నది మీకు అర్థమైందా? నేను ఏం దాంట్లో అసైన్మెంట్ ఏదైనా చేసి ఉంటే ఫ్రీ హోల్డ్ చేయలేదు, నాకు తెలిసిన వరకు చేయలేదు. ఇక్కడ చేశారా లేదా మీరు నాకు క్లారిటీ ఇవ్వండి. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. 14వ తేదీ పిఠాపురంలో జరిగే పార్టీ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఒంగోలు నుండి జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ రాత్రి బయలుదేరి వెళ్తున్నారని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. జనసేన పార్టీ స్థాపించిన 12 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో పార్టీ అఖండ మెజారిటీతో గెలవడం జరిగిందని అన్నారు. ఇదే ఉత్సాహంతో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జనసేన కార్యకర్తలు కృషి చేస్తున్నారని నాయకులు అన్నారు. జిల్లా ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా కార్యదర్శి చనపతి రాంబాబు, రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, నగర ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, వీర మహిళా నగర కార్యదర్శి పల్లా ప్రమీల తదితరులు పాల్గొన్నారు. అతన్ని తల ఇటు పెట్టమాను, ఇటుకి అమ్మ అందరు చేతులు ఎత్తండి అమ్మ. జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్. జై జనసేన, చలో పిఠాపురం. ఉండు ఉండు నాయకత్వం, జనసేన, జై జనసేన, వర్ధిల్లాలి శేఖర్ గారి నాయకత్వం, జై జనసేన, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. కళ్యాణ
మధ్యలో చేయి. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ రేపు ఆవిర్భావ సభకు ప్రకాశం జిల్లా నుంచి 10,000 మంది చిలుకు కార్యకర్తలు, అభిమానులు అందరూ బయలుదేరడం జరుగుతుంది. దీనికి ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో, కంది రవిశంకర్ ఆధ్వర్యంలో బస్సులు వేయటం జరిగింది. ఈరోజు నైటు 12 గంటలకి ఒంగోలు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి కార్యకర్తలు, వీర మహిళలు అందరూ వేలాదిగా మేము బయలుదేరుతున్నాం. రేపు జరగబోయే ఆవిర్భావ సభకు స్టేట్ కాకుండా ఇతర దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు, కార్యకర్తలు అందరూ వేలాదిగా వచ్చి ఈ బహిరంగ సభని విజయవంతం చేస్తున్నందుకు వారికి నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అలాగే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇలాగే ముందుకు పోవాలని పార్టీ కార్యకర్తలకి అందరికీ ఉత్సాహిస్తూ మా పవన్ కళ్యాణ్ గారు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మా అందరినీ మార్గదర్శిగా ఉండాలని కోరుకుంటూ రాబోయే రోజుల్లో ఘన విజయం సాధించాలని, 21 సీటే కాకుండా రాబోయే రోజుల్లో అధికారం స్వచ్ఛంగా అధికారంలోకి రావాలని వెయిట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ 11 ఏళ్ల ప్రయాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామని ఈ 11 ఏళ్ల ప్రయాణంలో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ప్రజా సమస్య మీద పోరాడుతూ ప్రజల పక్షాన పాలక పక్షం చేసే అవినీతి మీద పోరాడిన పార్టీ జనసేన పార్టీ. అనేక అవమానాలు, ఇబ్బందులు ఎంతో అనుభవించాం గత ప్రభుత్వంలో. కానీ మొక్కబోని ధైర్యం మాకు ఇచ్చింది ఒకటే, కళ్యాణ్ గారు. ఎన్ని అపజయాలు ఎదురైనా నించున్నాం, ప్రజల అభిమానం చూరగొన్నాం, అలానే ముందుకు వెళ్ళాం. ఈరోజు ఒకానొక టైంలో జనసేన పార్టీని మీద ఒక పార్టీ అయినా అన్న వాళ్ళే ఉనికి లేకుండా ఆయన్ని, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాకనేనన్న వ్యక్తి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది. అది జన సైనికుల యొక్క బలం. ఏదైనా మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు పలు రకాల సేవలు చేస్తే 10 కాలాలు గుర్తుపెట్టుకుంటారు. అధికారంలో ఉన్నాం కదా అని విర్రవీగితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తుంది. ఇలానే ఇప్పుడు జరుగుతున్న కొంతమందికి అది ఉదాహరణ. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇప్పుడైనా కొంతమంది రానున్న రోజుల్లో కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపడతారని ఆశిస్తూ, అలానే ఇలాంటి రాజకీయం కాకుండా ఒక అభిమానిగా అందరూ ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబ వ్యక్తులే అందరూ ఆయన్ని అభిమానించి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఆయనతో పాటు వచ్చి ట్రావెల్ చేసి కార్యకర్తలుగా మారిన మా బోటో అందరం ప్రతి ఒక్క ఈ 11 ఏళ్ళలో ప్రతి ఒక్క చిన్న పెద్ద తరహా లేకుండా అన్ని నించొని ఆయన ఏ పిలుపు ఇచ్చిన పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సమస్య మీద పోరాడుతూ అలానే నాయకుడు చెప్పి మాటే శాసనం, ఆయన చూపిన బాటలో ముందుకు నడిచే జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న రియాజ్ అన్న గారు. ఇప్పుడు ఎంతోమంది వచ్చిన కష్టకాలంలో నించున్నోడే అసలు శిశులైన మగవాడు మొనగోడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు 100 మాట్లాడతారు. ఆ రోజు ఎందుకు రాలేదు? ఆ రోజు ఏమైపోయారు? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తికి జనసేన పార్టీలో ప్రాధాన్యత తగ్గింది. పార్టీ బలం ఒకనొక టైంలో మీది ఒక పార్టీ అన్నారు కొంతమంది ఒంగోలులో. ఈరోజు మా దాంట్లోకి వచ్చారు. ఇదందరూ మా పార్టీ, జన సైనికుల పార్టీ జనసేన పార్టీ నడిపిందే కార్యకర్తల కష్టం మీద. అలాంటి పార్టీలోకి ఇంత బలోపేతమై ఇంతమంది వస్తున్నారంటే శభాష్, ఇదిరా మా జన సైనికుల యొక్క విజయం అనుకుంటాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని పోతాం.
కానీ వచ్చిన వాళ్ళు కూడా పాత వాళ్ళకి గౌరవిస్తూ ఖచ్చితంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది. ఎక్కడన్నా మీ రాజకీయాలు కుదిరిద్ది, కానీ గొడ్డగాల్చి మొహానేస్తానంటే జన సైనికులు ఎక్కడ ఊరుకోరు. అలానే ఈ శుభ సందర్భంగా 11 సంవత్సరాలు మనం పూర్తి చేసుకొని 12వ సంవత్సరానికి అడుగు పెడుతూ ఈరోజు రాత్రి 12 గంటలకి ఒంగోలు పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురం చిత్రాలలో జరగబోయే సభకు వెళ్తున్నాం. ఒంగోలు నియోజకవర్గం నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ గారు, కంది రవిశంకర్ గారు ఆధ్వర్యంలో వాహనాలు ఏర్పాటు చేయడం జరిగింది. అత్యధికంగా వీర మహిళలు, జన సైనికులు, నాయకులు అందరం కలిసి వెళ్తున్నాం. ఖచ్చితంగా మా మద్దతు ఇది ఆవిర్భావ సభ కాదు, ఇది విజయోత్సవ సభ. కళ్యాణ్ గారికి మా మద్దతు తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రకాశం జిల్లా నూతన కమిటీ సమావేశం ఒంగోలు ఎంసీఏ భవనంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు ఉబ్బా అశోక్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఉపాధ్యక్షులుగా సిహెచ్ అశోక్, డి శైలజ, ఎస్కే హుమాయూన్ బాషా, ప్రధాన కార్యదర్శిగా సూడిదెల ప్రతాప్ రెడ్డి, కార్యదర్శిగా గడ్డం మారుతి, సహాయ కార్యదర్శి మద్దిరాల సాంబశివరావు, సహాయ కార్యదర్శిగా మండవ శ్రీనివాసరావు, కోశాధికారిగా కంచర్ల శివ, గౌరవ సలహాదారులు మేకపాటి మాల్యాద్రిని ప్రకటించారు. కార్యవర్గ సభ్యులు ఎస్కే కాళేశావళి, పి శేషు, బొడ్డుపాటి శ్రీనివాసరావు, కోరుకొండ సుబ్బారావు, బచ్చు కోటేశ్వరరావు, బైరపనేని శ్రీనివాసరావు, ఈర్ల శ్రీనివాసరావు, సుబ్బయ్య తదితరులు సభ్యులుగా ప్రకటించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమస్యల పట్ల వారి సంక్షేమం కోసం నూతన కార్యవర్గం కృషి చేయాలని అధ్యక్షులు అశోక్ బాబు, వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి కోరారు. ముందుగా జర్నలిస్ట్ మిత్రులందరికీ నమస్కారం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఎంసీఏ భవనంలో నూతన కార్యవర్గ కమిటీని రాష్ట్ర నాయకులు మేకపాటి మాలాద్రి గారు ప్రకటించారు. వాళ్ళందరికీ ముందుగా కార్యవర్గ కమిటీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. మేము ఇక నుండి సభ్యునికి ఏదైనా ఇబ్బంది కలిగినా భరోసా ఇవ్వడానికి మా కమిటీ ఎప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే జర్నలిస్టు సమస్యలపై పోరాటానికి ఆంధ్రప్రదేశ్ ఎడిటర్ జర్నలిస్ట్ యూనియన్ ముందుంటుంది. అలాగే కొత్తగా ఎవరైనా సభ్యత్వం తీసుకోదలుచుకుంటే మా కమిటీ వారిని సంప్రదిస్తే సభ్యత్వాలు కూడా మేము ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇటీవల మా జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకి మేము ఇన్సూరెన్స్లు కూడా చేయటం జరిగింది. ఇలాగే ప్రతి ఒక్కరూ మాకు సహకరించాలని కోరుకుంటూ జర్నలిస్టుల అభివృద్ధికి మేము ఒంగోలు కార్పొరేషన్ పరిధిలో శ్రీ 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 వేణూతల కాటమరాజస్వామి విగ్రహం ప్రొటెక్షన్ ద్వారా ఏర్పాటు చేసుకున్న సందర్భంగా 13వ తేదీన గుండంచెర్ల గ్రామానికి దగ్గరలో ఉన్న నల్లమల్ల ఫారెస్ట్లో వేంచేసి ఉన్న శ్రీ 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 వేణూతల కాటమరాజస్వామి గుడికి ప్రకాశం జిల్లా యాదవ్ ప్రొటెక్షన్ ఫౌండేషన్ అధ్యక్షుడు అండ్ టీం బయలుదేరి వెళ్లి స్వామివారి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. స్థానికులు చెప్పిన సమాచారం, ఆ రోజుల్లో స్వామివారు గోవులు త్రాగునీటి కోసం ఒక కొలను త్రవ్వడం జరిగిందని, ఆ కొలంలో ఈనాటికి ఎంత ఎండాకాలమైనా ఒక మెట్టు నీరు మాత్రమే తగ్గుతాయి తప్ప ఎండిపోవడం అనేది ఇంతవరకు జరగలేదని చెప్పడం జరిగింది. స్వామివారి దర్శనార్థం వెళ్లిన వారిలో ప్రొటెక్షన్ అధ్యక్షుడు మల్లెబోయిన రాజు యాదవ్, మార్కాపురం డివిజనల్ అధ్యక్షుడు పాముల పూర్ణచంద్రుడు యాదవ్, ఉపాధ్యక్షుడు పల్లెబోయిన అల్లూరయ్య యాదవ్, సభ్యులు ఒంటేరు ఏడుకొండలు యాదవ్ కలిసి మొక్కులు చెల్లించుకోవడం జరిగింది. అలాగే స్వామివారి సేవకులు పాముల ఈశ్వరయ్య యాదవ్, పాముల సత్యనారాయణ రాజు యాదవ్, పాముల ఋషికేశ్వర రాజు యాదవ్ మరియు పాముల వెంకటేశ్వర్లు యాదవులు సేవకులుగా ఉన్నారు.
ఇప్పుడు ఆ పక్కనే అదే మండపంలో వేణుగోపాల స్వామి వారు విగ్రహం. స్వామి కాపాడుతుంది. ఆ తర్వాత అట్లాగే మళ్ళా బయటకు వచ్చేస్తే మళ్ళీ పక్కనే మండపం ఉంటుంది. ఆ మండపం. నా పేరు మల్లిపోయిన రాజు యాదవ్, ఒంగోలు. ఈరోజు అదే కాటమరాజు విగ్రహాన్ని ఒంగోలులో మన కార్పొరేషన్ ద్వారా మున్సిపల్ కౌన్సిల్ ద్వారా ఏర్పాటు చేసుకొని ఒంగోలు కాటమరాజు విగ్రహం ఏర్పాటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ స్వామి విగ్రహం పూర్తయిన తర్వాతగా వేణూతల కాటమరాజు స్వామి గుడి దోర్నాల అంటే గున్నంచెర్ల దగ్గర ఆ స్వామి దగ్గర మొక్కుబడి చెల్లించుకోవడానికి తలనీల సమర్పించి ఈరోజు మొక్కుబడి చెల్లించుకోవడం జరిగింది. ఆ స్వామివారి ప్రతిమ విగ్రహాన్ని చూస్తే 700 సంవత్సరాలు అవుతుందంట. ఆ స్వామివారిని శిలాపలకం 730 సంవత్సరాలు అవుతుంది ఆ స్వామివారిని ప్రతిష్ఠించుకొని. ఇంత చక్కగా ఇంత వెలుగొందిపోతుందంటే. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కాటమరాజు విగ్రహం ప్రతి నియోజకవర్గాన్ని ఏర్పాటు చేసుకొని మన ఐక్యతను చాటుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ స్వామివారి విగ్రహం పెట్టడానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. మాది జరుగుమల్లి మండలం కామాపల్లి మా విలేజ్. అయితే ఆ కామాపల్లిలో మాది ఒక ఉన్నతమైన కుటుంబం. అయితే ఆ రోజుల్లో మా తాతగారి ఇంటి దగ్గర కూర్చున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న కమ్మల్లో అయితేనేమో చుట్టుపక్కల వాళ్ళు మా తాత దగ్గర కూర్చున్నప్పుడు ఆ కాటమరాజు చరిత్ర అంటే పాలేటి గంగమ్మ దగ్గర చరిత్రని కాటమరాజుది మా చుట్టుపక్కల వాళ్ళకి చెప్తా ఉంటాడు మా తాత. అదొక ఉదార స్వభావంగా. మరి ఆ జీన్స్లో వచ్చిన నాకెందుకో కానీ మరి ఆ కాటమరాజు విగ్రహం నేను పెట్టడం నిజంగా పూర్వజన్మ సుకృతమే. అలాగే కాటమరాజు విగ్రహం పెట్టడం జరిగింది. చక్కగా అంటే పార్టీలకు అతీతంగా చేసిన కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్క యాదవులు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఆ రోజు ఎవరు రాలేదు. అలాగే ఇంకా దినదైనాభివృద్ధి చెందించుకుంటూ మంచి కార్యక్రమాలు చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కాటమరాజు, జై జై కాటమరాజు స్వామికి జై. మీ పేరు? ఈశ్వర. ఎన్నాళ్ళు చేస్తున్నారు స్వామి దగ్గర సేవ? నాకు 60 సంవత్సరాల పైనుంచి సేవ చేస్తున్నారు స్వామివారికి. సంతోషం స్వామి. మీ పేరండి? నా పేరు పాముల సత్యనారాయణ రాజు. ఎన్నాళ్ళు చేస్తున్నారు స్వామివారి సేవ? దగ్గర 50 ఏళ్ళు అయింది. మా 15 ఏళ్ళ వయసు నుంచి వస్తాను గుడి కాడ సేవ చేసుకుంటే సంతోషంగా జరిగిపోతూ ఉన్నది. మీ పేరన్నా? నా పేరు ఏడుగొండల. ఇంటి పేరుతో ఏడుగొండల. స్వామి భక్తుడివి. సంతోషం. స్వామి భక్తుని కాదు, యాదవ భక్తుడిని. అయ్యో, స్వామి భక్తుడు యాదవ భక్తుడు కాబట్టి అక్కడికి వచ్చావు. సంతోషం. నిజంగా పూర్వజన సుకృతం ఉంటేనే స్వామివారి ప్రతిమను నిలబెట్టుకోగలిగే సత్తా. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు బకాయిలను తక్షణమే చెల్లించాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 15వ తేదీన విజయవాడ కేంద్రంగా నిరసన దీక్ష కార్యక్రమాన్ని చేపడుతున్న భారత విద్యార్థి ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిహెచ్ వినోద్ తెలిపారు. ఒంగోలులోని ఎల్బీజీ భవనంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ప్రభుత్వంలో ఉన్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆనాడు ఫీజు బకాయిలను చెల్లించాలని అనేక ఆందోళనలు చేయడం జరిగిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించవలసిన పూర్తిస్థాయి ఫీజులను చెల్లించకుండా అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఒకవైపు ఫీజుల పేరుతో కళాశాల యాజమాన్యం విద్యార్థులను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తుందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఫీజు బకాయిలను చెల్లించాలని కోరుతూ 15వ తేదీన నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వినోద్ తెలియజేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి బండి వీరాస్వామి, దేవ, విజయ్, ఆనంద్ బాబు, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్షను నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు బకాయిల్ని పెండింగ్లో పెడతా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ని విడుదల చేయాలని చెప్పి పలు దఫాలుగా లేఖలు రాసినటువంటి ఈరోజు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తూ ఉంది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ని గతంలో ఈ జిల్లాకి ఇవ్వాల్సినటువంటి 102 కోట్లు అట్లానే పెండింగ్లో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి అకాడమిక్ ఇయర్కి ఒక దఫా మాత్రమే విడుదల చేసింది. ఈ రియంబర్స్మెంటు పెండింగ్లో ఉన్న కారణంగా ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ముఖ్యంగా వచ్చే
నెల నుంచి డిగ్రీ విద్యార్థులకి, ఇంజనీరింగ్ విద్యార్థులకి ఎగ్జామ్స్ దగ్గర పడతా ఉన్నాయి. ఒకవైపు పరీక్షల ఒత్తిడి విద్యార్థులు అనుభవిస్తుంటే, మరోవైపున ఈ ఫీజుల ఒత్తిడి కూడా తీవ్రమైనటువంటి భారంగా మారిపోతూ ఉంది. మీరు కాలేజీకి కట్టాల్సినటువంటి ఫీజులు మీరు కట్టండి, ప్రభుత్వం వస్తే తీసుకోండి అని చెప్పేసి ఈరోజు కాలేజీ యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇటు పరీక్ష ఒత్తిడితోటి, మరోవైపు కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితోటి ఈరోజు విద్యార్థులు సతమతం అయిపోతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. గతంలో ఈ సమస్య మీద ఆందోళన కార్యక్రమాలకు పిలుపుచ్చినప్పుడు మాకు ఒక నెల పాటు సమయం ఇవ్వండి, ఈ రీయింబర్స్మెంట్ మొత్తాన్ని మేము క్లియర్ చేస్తామని చెప్పి పిలిపించి మాట్లాడారు. అదే ఆ విధంగా మీరు అడిగిన సమయాన్ని ఈ విద్యార్థి సంఘం తరఫున మేము ఇచ్చాం. కానీ ఈ రోజుకి ఆ పెండింగ్లో ఉన్నటువంటి రీయింబర్స్మెంట్ని ఎప్పుడు విడుదల చేస్తారు, ఎంత విడుదల చేస్తారనే విషయం పట్ల స్పష్టత ఇవ్వటం లేదు. స్పష్టత ఇవ్వకపోగా గత ప్రభుత్వం మీద నిందలేసేటువంటి పనులే చేస్తూ ఉన్నారు. ఆ ప్రభుత్వం చేసిన తప్పులకి జనాలు గుణపాఠం చెప్పారు. మీరేం చేస్తారనే విషయాన్ని స్పష్టం చేయటం లేదు. కాబట్టి మీ యొక్క విద్యార్థుల పట్ల ఈ యొక్క నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఈ నెల 15వ తేదీన విజయవాడలో నిరసన దీక్ష నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నిరసన దీక్షకి విద్యార్థులందరూ పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎర్రగొండపాలెం మండలం కొలుకల్లోని రామాలయంలో నిర్వహించనున్న గాయత్రి హోమానికి అవసరమైన పూజా ద్రవ్యాల కొనుగోలుకు ఆనం ఆశారావు 50,000, అన్నదానం కోసం జిల్లెలమూడి రమాదేవి 10 క్వింటాల బియ్యాన్ని అందజేశారు. ఒంగోలులో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సెగ్గం శ్రీనివాసరావుకు వీటిని అందజేశారు. హరిద్వార్లో 108 ఏళ్లుగా వెలుగుతున్న అఖండ జ్యోతిని కొలుకుల రామాలయానికి తీసుకువచ్చి 108 హోమగుండాలతో గాయత్రి హోమం నిర్వహించనున్న సందర్భంగా ఈ వితరణ చేశారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాయపాటి అజయ్ కుమార్, మాక్కినేని అమరసింహం, బొద్దులూరి ఆంజనేయులు పాల్గొన్నారు. మీకు సబ్జెక్టు దాని పాయింట్ ఆఫ్ క్లారిటీ ఉంది కదా. నమస్కారం అండి. హరిద్వార్లో 108 సంవత్సరాలుగా వెలుగుతున్నటువంటి అఖండ జ్యోతిని ప్రజల భక్తుల సందర్శార్థం ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలోని కొలుకుల గ్రామంలోకి శ్రీ రామాంజనేయ దేవస్థానానికి వస్తున్న సందర్భంలో మా భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి జిల్లెలమూడి రమాదేవి గారు, అట్లానే ఆశారావు గారు వారు మంచి ఆలోచనతోటి దేవస్థానం యొక్క క్రతువు నిర్వర్తించడానికి, హోమాలు నిర్వర్తించడం కోసం చెప్పేసి వారు అక్కడ అఖండ జ్యోతిని వెలిగించేదానికి నెయ్యి, ఏదైతే పూజ ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 50,000 రూపాయలు వితరణ ఇవ్వడం జరుగుతుంది. అలానే రమాదేవి గారు భక్తుల యొక్క భోజనాల కోసం అని చెప్పేసి ఆహార పదార్థాలు కూడాను వాళ్ళు వితరణ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా కొలుకులలో ఉన్నటువంటి మన విశ్వ హిందూ పరిషత్ ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ రాఘవులు గారికి ఇవన్నీ చేర్చడం ద్వారా వాళ్ళు ఇవన్నీ కూడాను ప్రజల అందించడానికి, భక్తులకి అందించడం కోసం అని చెప్పేసి ఇవి జరుగుతూ ఉన్నది. వీరిని ఈ సందర్భంగా అభినందిస్తూ ఉన్నాను. భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఇటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేయాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను. నమస్కారం అండి. నా పేరు జిల్లెలమూడి రమాదేవి, భారతీయ జనతా పార్టీ నుంచి. ఈరోజు రేపు 15వ తారీఖు 16వ తారీఖు ఎర్రగొండపాలెంలోని కొల్లకొల్లుకి హరిద్వార్లో 108 సంవత్సరాల క్రితం వెలిగించినటువంటి అఖండ దీపము అక్కడ రాముల వారి దేవస్థానానికి తీసుకొస్తున్నారు. ఆ ఊరికే ఎందుకు తీసుకొస్తున్నారంటే అది విశ్వ హిందూ పరిషత్ నేషనల్ సెక్రటరీ ఎక్కల రాఘవులు గారు, ఆయన పుట్టిన ఊరు అది గ్రామము. అందువల్ల ఆ గ్రామాన్ని గుర్తించి అక్కడ తీసుకురావడం అవుతుంది ప్రజల సందర్శనార్థము. దీని నిమిత్తము అక్కడ శివపార్వతుల కళ్యాణము, లక్ష్మీదేవి శ్రీనివాస కళ్యాణము అండ్ 108 హోమగుండాలతో గాయత్రి హోమం జరుగుతుంది. దానికోసం 5-6 వేల మందికి అన్నదానం జరుగుతుంది. ఆ కార్యక్రమానికి ఒక 7 క్వింటాల ధాన్యాన్ని, ఆ హోమాలకు సంబంధించి 107 క్వింటాల ధాన్యాన్ని నేను అందిస్తున్నాను. సోదరి ఆశారావు, ఆనం ఆశారావు, కొత్తపట్నం మండలం, తను వచ్చేసి ఒక 30,000 రూపాయల నగదును కూడా అందిస్తున్నారు హోమాల ఖర్చులు నిమిత్తమయ్యి. వీటన్నిటినీ బీజేపీ
పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ అధ్యక్షులు సెగ్గం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెమానికి అందజేస్తున్నామండి. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నా అన్న తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా మాజీ అధ్యక్షులు, తెలుగుదేశం ఎన్ఆర్ఐ కన్వీనర్ కోమటి జయరాం. నిషేధిత జాబితా నుండి తొలగించిన భూముల పునఃపరిశీలన ప్రక్రియను తప్పులు లేకుండా నిర్దేశిత గడువులో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా. జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఒంగోలు జనసేన కార్యాలయంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.